ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తేదీ 4 ఏప్రిల్ 2026 శనివారం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 తిథి విదియ ఉదయం 10:10 వరకు, తరువాత విశాఖ. నక్షత్రం స్వాతి రాత్రి 9:32 వరకు, తరువాత విశాఖ. యోగం హర్షణ మధ్యాహ్నం 2:14 వరకు. కరణం గరజీ ఉదయం 10:10 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:36 నుండి 5:24 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 1:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం తెల్లవారు జామున 3:46 నుండి 5:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:50 నుండి 8:39 వరకు. రాహుకాలం ఉదయం 9:15 నుండి 10:47 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 6:12 నుండి 7:43 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృషభరాశి కుటుంబంతో సమయం గడపడానికి మంచి రోజు. ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి మాటలలో జాగ్రత్త అవసరం. పనిలో ఒత్తిడి పెరిగినా మీరు దాన్ని సమర్థంగా ఎదుర్కొంటారు. కర్కాటక రాశి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సింహరాశి ఆర్థిక లాభాలు ఉండే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. కన్యరాశి కొన్ని పనులు ఆలస్యమవుతాయి. సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల ఫలితం మంచిగా ఉంటుంది. తులారాశి వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో చిన్న విభేదాలు రావచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి. ధనస్సు రాశి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మకర రాశి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుంభరాశి స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మీనరాశి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ప్రశాంతత పొందుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.